చోటు చేసుకుంది. అయితే ఒకే గదిలో 2 ఫ్యాన్లకు విద్యార్థులు ఉరేసుకున్నారు. తామేమీ తప్పు చేయలేదంటూ ఓ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు కారణం ఏంటనే కోణంలో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మృతిపై వాళ్ళ తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. మరోవైపు విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదంటూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానికులు అంటున్నారు. నా పేరు భవ్య. మా మావయ్య కూతురే. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా సిన్సియర్, మంచిగా చదువుకుంటుంది. మేమేమనుకుంటాం, ఇంటి దగ్గర కాయ కష్టం చేసుకుంటా, పని చేసుకుంటా, స్కూల్లో తోలుకుంటా వీళ్ళు ఉంటారు. సరే, ఇంటికాడ వాళ్ళు కూలి పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు పైసలు వెళ్ళాక హాస్టల్ తోలిళ్ళు. వాళ్ళు ఏదో ప్రిన్సిపాల్ మీద నమ్మకంతో, హాస్టల్ వార్డెన్ మీద నమ్మకంతో వాళ్ళే పేరెంట్స్ అనుకుని మేము తోలినాము. కాకపోతే ఏమైందంటే ఇంటికి వచ్చినప్పుడు చెప్తుంది, భవ్య ఏమన్నా ఇబ్బంది పెడతారా, స్కూల్లో హాస్టల్ ఇబ్బంది పెడతారా అంటే, అన్న స్కూల్ వేస్ట్ అన్న, సరిగ్గా చెప్పరని చెప్పింది. హాస్టల్ అంట చాలా ఇబ్బంది పెడతారంట, ఫుడ్ సరిగ్గా పెట్టారంట, హాస్టల్ చుట్టూ పొరంబోగులు తిరుగుతారంట, భయం అవుతుందన్న, హాస్టల్ పోవాలంటే భయం అవుతుందన్న అని చెప్పింది. స్కూల్లో పోవాలంటే భయం అవుతుందన్న అని చెప్పింది. వాళ్ళు మొత్తం ప్రిన్సిపాలు, హాస్టల్ వార్డెన్లే చేసిళ్ళు ఇదంతా. కానీ ఏం చేసిలో మాకైతే తెలియదు. మాకైతే అనుమానం ఉంది, వాళ్ళు ఊరేసుకున్నారని మాకైతే తెలియదు, మేము చూడలేదు. వాళ్ళే ఊరేసి కూడా ఏమైనా చేసిలని కూడా మాకు తెలియదు. మాకైతే అనుమానం ఉన్నది ప్రిన్సిపాల్ మీద, హాస్టల్ వార్డెన్ మీద మాకైతే డౌట్ ఉన్నది. వాళ్ళు ఏమైనా చేసి కూడా ఇట్లా మ్యాల్పెడి చేసి ఇంకేమైనా చేస్తారు మాకు డౌట్ ఉన్నది. ఇంటికి వచ్చినప్పుడు అది చెప్తుంది కదా, హాస్టల్ చుట్టూ పోరంబోకు తిరుగుతారన్న, చాలా డిస్టర్బ్ చేస్తారు. నేను మంచిగా చదువుకుందామని ఎంత ట్రై చేసినా కూడా మాకు సరిగ్గా రెస్పాండ్ కారన్నా, మా ప్రాబ్లం అర్థం చేసుకోరు. స్కూల్లో కూడా మేడలందరూ మంచోళ్ళే కానీ ప్రిన్సిపల్ మేడంకి ఇట్లా సరిగా పట్టించుకోరు, సరిగా క్రమశిక్షణ తోటి ఉంచారు అని చెప్పేసి చెప్పింది నాకు. నిన్న ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతా, మంచిగా చదివే స్టూడెంట్ను ఇట్లా ఆగం చేసిలన్న, ఇప్పుడు ఏం చెప్తా అన్న, ఏం సమాధానం చెప్తారు? అది మాకు తెలిసింది ఇది. మళ్ళీ మాకు ఫోన్ వచ్చిన తర్వాత మేము ఎవరికి ఫోన్ చేసినా, ప్రిన్సిపల్కి కాల్ చేసినా, ఇటు వీళ్ళు వార్డెన్ వాళ్ళకి ఎవరికి కాల్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ అవుతలేరు. రెస్పాండ్ కాలే, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. అసలు మాకు ఏమైంది, మా అమ్మాయికి ఏమైంది అని చెప్పేసి మేము ఎంత కాల్ చేసినా రెస్పాండ్ కాలేదు. ఎవరో డ్రైవర్ ఇన్ఫర్మేషన్ అసలు మాకు ఏం చెప్పలే. మాకు ఏదో డ్రైవరు పక్కన వాళ్ళే చెప్పిళ్ళు. మరి మాకైతే అనుమానం ఉందన్న, వాళ్ళైతే అందరు కలిసి ఏమో చేసిళ్ళు. మాకైతే పక్క అనుమానం ఉంది, పక్క వాళ్ళే చేసిళ్ళు అన్న, పక్క వాళ్ళే చేసిళ్ళు. మా అమ్మాయి అయితే అట్లాంటిది కాదు, మంచిగా తెల్లారులు అయితే చదువుకుంటుంది, మంచిగా చదువుకొని ఇంటికి వచ్చి క్రమశిక్షణ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది. అట్లాంటి అమ్మాయిని ఆగం చేసి ఏమో చేసిళ్ళు అన్న. మొత్తానికైతే ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్లు ఏమో చేసి మళ్ళీ ఇప్పుడు ఏం పోలీసులు కూడా ఏం రెస్పాండ్ అవుతలేరు, ఏం చెప్తలేరు. మళ్ళీ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, మాకు అనుమానం ఉంది. మరి అమ్మాయిని ఏం చేసిల్లో, వీళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు, ఏం చెప్తలేరు. మేము వచ్చేసరికి ఏమైంది, పోలీసులు అందరినీ అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో బెదిరించే ప్రయత్నం చేస్తారు. మేము ఏడుతాండకు లోపల దూనిస్తలేరు, ఏమేదో చెప్తలేరు. సరిగ్గా మాకేం రెస్పాన్సిబుల్ అసలు ఇంత కూడా ఏం రెస్పాండ్ అవుతలేరు. మాకైతే అనుమానం ఉందన్న. ఇప్పుడు మా వాళ్ళందరూ వస్తారు, వచ్చిన తర్వాత మాట్లాడాలి. మేమైతే ఇంటికి పోమన్నా, మాకైతే సమాధానం కావాలి. అమ్మాయి అయితే అట్లాంటిది కాదు, ఇంకేదో అనుమానం మోపి కూడా ఇంకేదో చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. మరి వాళ్ళు ఏం తీసుకున్నారో ఏం చేస్తారో మాకైతే తెలియదు. అమ్మాయి అయితే అట్లాంటిది కాదు, ఇంటికి వస్తే ఇంటి దగ్గరనే ఉంటుంది. ఇంకేదో అనుమానం మోపి ఇంకేదో చేసి ఇంకా ఏదో అనుమానం మోపి చంపేసిళ్ళు.